ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీ పోరాటం ముగిసింది. అసాధారణ ప్రదర్శనతో వరుసగా 6 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది. రాజస్థాన్ రాయల్స్తో బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ నాకౌట్ మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మరోవైపు అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైర్ 2కి అర్హత సాధించింది. చెన్నై వేదికగా శుక్రవారం ఎస్ఆర్ఎస్తో జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్స్లో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో 33 పరుగులు, రజత్ పాటిదార్ 22 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్ సహాయంతో 34 పరుగులు, మహిపాల్ లోమ్రర్ 17 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 32 పరుగులు చేసి రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్లో ఆవేష్ ఖాన్ 3 వికెట్లు తీయగా అశ్విన్ 2 వికెట్లు తీశారు. చాహల్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలొక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్స్లో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. యశస్వి జైస్వాల్ 30 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 45 పరుగులు, రియాన్ పరాగ్ 26 బంతుల్లో 2 ఫోర్ల సహాయంతో 2 సిక్సర్ల సహాయంతో 36 పరుగులు, షిమ్రాన్ హిట్మేర్ 14 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో 26 పరుగులు చేసి సత్తా చాటారు. ఇక యష్ దయాల్ వేసిన 17వ ఓవర్లో 11 పరుగులు రావడంతో రాజస్థాన్ విజయ సమీకరణ మరింత సులువైంది. కానీ 18వ ఓవర్లో మహమ్మద్ సిరాజ్ స్టన్నింగ్ యార్కర్తో రియాన్ పరాగ్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి షిమ్రాన్ హిట్మేర్ని కూడా పెవిలియన్ చేర్చి మ్యాచ్ని మరింత ఉత్కంఠగా మార్చాడు. చివరి 12 బంతుల్లో 13 పరుగులు అవసరమవగా ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్లో రోమన్ పావెల్ వరుసగా 2 బౌండరీస్ బాది ఒత్తిడిని తగ్గించాడు. తర్వాతి 2 బంతుల్ని డాట్ చేసిన ఆఖరి బంతిని సిక్సర్గా బాదిన పోవెల్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.